LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. HCAలో అక్రమాలపై CID దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 18 మంది సాక్షులను విచారించిన CID అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇల్లీగల్గా HCAలోకి జగన్మోహన్ రావు ఎంట్రీ ఇచ్చినట్టుగా గుర్తించారు. HCAలో అక్రమాలు, మోసపూరిత కార్యకలాపాలు జరిగినట్లుగా CID అధికారులు గుర్తించినట్టు సమాచారం. 6 నిందితులపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసిన CID అధికారులు గౌలిగూడ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. శ్రీచక్ర క్లబ్ పేరిట ఫోర్జరీ సంతకాలతో జగన్మోహన్ రావు HCAలోకి అక్రమంగా ఎంట్రీ ఇచ్చినట్టుగా CID విచారణలో తేలింది. గౌలిగూడ క్రికెట్ క్లబ్ పనిచేయడం లేదని, పేరు మారుస్తూ నకిలీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తేలింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. చాలా అంశాలు వెలుగు చూస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమంగా ఎంట్రీ ఇచ్చినట్టుగా HCAలోకి జగన్మోహన్ రావుని గుర్తించినట్టుగా కూడా అప్డేట్ చూస్తున్నాం. ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? హరి, HCA అక్రమాలకు సంబంధించి CID దర్యాప్తు ఒకవైపు నిందితుల రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో నిందితుల అక్రమాలకు సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రావు అక్రమంగా ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు అందులో చేసినటువంటి అక్రమాలకు సంబంధించి, నిధుల గోల్మాలకు సంబంధించి 170 కోట్ల వ్యవహారం బయటకు వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఆరోపణల నేపథ్యంలో CID అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే నిందితులకు సంబంధించి నిన్న రిమాండ్కు తరలించారు. మొత్తం 6గురికి సంబంధించి 2 కేసులను నమోదు చేశారు. ఇటు విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఒక కేసు నమోదు చేస్తే TCA సెక్రటరీ దారం గురువారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు. 6 సెక్షన్లను నిందితులపైన నమోదు చేశారు. ఇందులో ఒకరు పరారీలో ఉన్నారు. దేవరాజ్ రామచందర్ SCA సెక్రటరీగా ఉన్నారు. అతడు పరారీలో ఉన్నాడు. అతని కోసం ఒకవైపు CID అధికారులు గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపడతా ఉన్నారు. మొత్తం 5 నిందితులకు సంబంధించి వారిని కస్టడీకి తీసుకొని ఆ నిధుల గోల్మాల్తో పాటు అక్రమంగా ప్రవేశించడానికి నేరపూరిత బుద్ధి, వక్రబుద్ధి ప్రదర్శించి అందులోకి SCAకి ఎంట్రీ ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి ఏదైతే శ్రీచక్ర ఏదైతే క్లబ్ ఉందో క్రికెట్ క్లబ్కు సంబంధించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనేది ఇప్పటికే CID అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందపరచడం జరిగింది. అయితే శ్రీచక్ర క్లబ్కు సంబంధించి చూసుకుంటే గతంలో ఉన్నటువంటి గౌలిగూడ క్లబ్ ఏదైతే ఉందో ఆ క్రికెట్ క్లబ్ అనేది నడవడం లేదు, పనిచేయడం లేదన్న అంశానికి సంబంధించి దాన్ని ముందు చూపిస్తూ గౌలిగూడ క్లబ్ అధ్యక్షుడైనటువంటి కృష్ణ యాదవ్కు సంబంధించిన సంతకాన్ని ఫోర్జరీ చేశారనేది రిమాండ్ రిపోర్ట్లో కీలకంగా వివరించారు. ఇప్పటికే కృష్ణ యాదవ్ స్టేట్మెంట్ను అందులో రికార్డ్ చేశారు. మొత్తం 18 మంది సాక్షులను కూడా ఇందులో రికార్డ్ చేసి సాక్షులకు సంబంధించి స్టేట్మెంట్ను రిమాండ్ రిపోర్ట్తో సహా కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే FSLకి ఫోర్జరీ డాక్యుమెంట్స్ను కూడా పంపడం, FSL ఒక నిర్ధారణకు రావడంతో దీనికి సంబంధించి ఓవరాల్గా ఫోర్జరీ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో CID అధికారులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ కస్టడీ అనుమతిస్తే మాత్రం నిందితులకు సంబంధించి మరింత వివరాలు ఏదైతే స్కామ్కు సంబంధించిన వివరాలన్నీ కూడా బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. 170 కోట్ల అక్రమాలకు సంబంధించి ఇప్పటికే SCAకి సంబంధించిన స్టోర్ ఇన్ఛార్జ్తో సహా మొత్తం సెక్రటరీ మొత్తం అందరినీ కూడా విచారించారు. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం గుట్టురట్టయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. హరి, ఆల్ రైట్ అమర్.